సాధారణంగా ఇవాళ చాలామంది తల్లిదండ్రులు పడుతున్న బాధ ఏంటి అంటే గనక, వారి సంతానం యొక్క వివాహం. మా పిల్లాడికి ఇంత వయసొచ్చేసింది. ఏంటో మరి ఎన్ని సంబంధాలో చూస్తున్నాం. ఏ సంబంధాలు కూడా దగ్గర దాకా వస్తున్నాయి, పక్కకి తొలగిపోతున్నాయి అనుకోవటం. ఇక మరి ఆడపిల్లల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లల కన్నా కూడా కొద్దిగా ఇబ్బంది మగపిల్లలకే పెళ్లి కాని ప్రసాదుల్లా ఎక్కువగా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇటు ఆడపిల్లలు బాగానే సంపాదించగలగటం, కొన్ని కొన్ని సందర్భాల్లో మగపిల్లల కన్నా కూడా ఎక్కువ సంపాదించుకోగలగటం, తర్వాత ఈ కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా అపరిమితంగా పెరిగిపోతూ ఉండటం, దానివల్ల కూడా మరి ఏదైనప్పటికీ కూడా సంబంధాలు అనేది అంత తేలిగ్గా కుదరలేకపోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ చాలామంది యువతి యువకుల్లో కొద్దిగా వివాహ ఈచ్ఛ అనేది కూడా తగ్గిపోవటం అనేది, అంటే వివాహం చేసుకోవాలనే కోరిక కూడా సన్నగిల్లిపోవటం అనేది కూడా ఒకటి. కానీ మరి ఏదైనప్పటికీ కూడా మంచి చెడు అన్నీ తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు అనేవారు వారికి ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేసి మన యొక్క బాధ్యతలు తీర్చుకోవాలి అనే తాపత్రయం ప్రతి తల్లిదండ్రులకే ఉంటుంది. ఎవరు కూడా మరి ఒక వయసులో అయితే మనం ఏదైనప్పటికీ కూడా సరే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఎలాగైనా మన యొక్క జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో అయ్యో నేను ఆ సమయంలో పెళ్లి చేసుకోలేకపోయానే, ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండిపోయానే, ఆ తర్వాత ఎన్నిసార్లు మనం తిట్టుకొనవలసిన పరిస్థితి వస్తుందో తర్వాత తర్వాత నేటి తరానికి తెలుస్తుంది. కానీ ఏదైనప్పటికీ కూడా పెళ్ళి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి, అంటే మరి ఎవరికైనా సరే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏవైతే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఉన్నాయో అవి నెరవేరాలి అంటే కనుక ఖచ్చితంగా పెళ్ళి అనేది కూడా అంతే గృహస్థ దైవతంలో కనుక పెళ్ళి అనేది మరి ప్రతి ఒక్కరు కూడా దాని పట్ల మరి ఆసక్తిని చంపుకోవటం కాకుండా ఏదైనా సరే బాగా దానికి సంబంధించిన రక్తి పెంచుకోవటం అనేది అవసరం. సరే ఇప్పుడు మనం ఈరోజు పెళ్ళి కావాలి అంటే కనుక సరే మేము సంబంధాలు చూస్తున్నాం, మా పిల్లలకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టమే, అయినప్పటికీ కూడా తగిన సంబంధాలు రావటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం ఇప్పుడు మనం ఈ యొక్క రెమెడీ దోష పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మగపిల్లలు పాటించవలసింది ఒకటి, ఆడపిల్లలు పాటించవలసింది ఒకటి, ఇద్దరికీ చెప్తాను నేను. సో మీ ఇంట్లో మగపిల్లల నుండి పెళ్లి కాని పక్షంలో అయితే కనుక 7 గురువారాలు 7 గురువారాలు ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో పసుపు నీళ్లు పోసి శీఘ్రమేవ కళ్యాణ మమ ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ మమ ప్రాప్తిరస్తు. మమ అంటే కనుక అక్కడ అతనే కనుక ఈ క్రియ చేసినట్టయితే అతను మమ అనుకోవాలి. ఒకవేళ అతను కాకుండా మా అబ్బాయికి తీరిక అవదండి, వాడు ఎప్పుడు ఉద్యోగాల్లో ఉంటాడు, వ్యాపారాల్లో ఉంటాడు అనుకుంటే వారి తల్లి ఆ రకంగా వెళ్ళి ఆ మమ అనే ప్లేస్లో మీ అబ్బాయి పేరు ఏదైతే ఆ పేరు చెప్పుకొని శీఘ్రమేవ కళ్యాణ పలానా పలానా ప్రాప్తిరస్తు, అంటే పలానా అన్న చోట మీ పుత్రుడి యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు చెప్పుకుని అక్కడ మనం ఏదైతే ఇందాక చెప్పానో ఆ పసుపు నీళ్ళు రావి చెట్టు మొదల్లో పోయాలి. అది ఒక పద్ధతి. తర్వాత 3 గురువారాలు మీ ఇంట్లోనే దత్తాత్రేయుడి ఫోటో ఒకటి పెట్టుకుని, పచ్చి శనగలు ఉంటాయి కదా, వాటిని నానేస్తే కొద్దిగా మెత్తపడతాయి. ఈ పచ్చి శనగలు 21 తీసుకుని దాన్ని మాలలా గుచ్చి మనం ఈ దత్తాత్రేయుడికి వేయాలి. అలా 3 గురువారాలు చేయాలి. ఏ గురువారానికి ఆ గురువారం వేరే మాల వాడాలి. మరి ఈ మాల ఏం చేయాలి అంటే కనుక ఈ 3 గురువారాలు చేసిన మాలలు ఏవైతే మనం శివాలయంలో కానీ లేదా దత్తాత్రేయ స్వామి గుడి కానీ ఉంటే ఆ గుడి యొక్క చెట్టు మీద కానీ అక్కడ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలి. ఇది మగవాళ్ళు చేస్తే, అంటే మగపిల్లల కోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలమై కళ్యాణ యోగం పట్టడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మరి మీ ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నట్టయితే మరి వాళ్ళు ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్టయితే మీకు దగ్గరలో ఏదైనా సరే మారేడు చెట్టు కానీ, మారేడు చెట్టు ఉంటే కనుక ఇంకా చాలా మంచిది. ఒకవేళ మారేడు చెట్టు కనుక లేకపోతే ఇంకా తులసి చెట్టే.
ఈ మారేడు లేదా తులసి చెట్టు దగ్గర మనం చేయవలసింది ఏంటి అంటే కనుక కొద్ది ఒక పాత్రలో కొద్దిగా కుంకుమ, తర్వాత విభూది, కొద్దిగా పసుపు ఈ 3 కలపాలి. అంటే కొద్దిగా విభూది, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ ఈ 3 కలిపి మారేడు చెట్టు మొదల్లో గానీ, లేదా ఇలాగా తులసి చెట్టు మొదల్లో గానీ పోసి, మరి మగపిల్లలకి ఏదైతే మనం చెప్పామో అదే రకంగా ఓం శీఘ్రమేవ కళ్యాణ మమ ప్రాప్తిరస్తు లేదా ఆ యొక్క అమ్మాయి యొక్క పేరు చెప్పుకుని వారి తల్లి పోసేయటం. ఈ రకంగా చేసినట్టు అయితే ఖచ్చితంగా ఆడపిల్లకి కూడా పెళ్ళవుతుంది. అలాగే ఆడపిల్లలైతే గనక తర్వాత 3 మంగళవారాలు ఏదైనా సరే అమ్మవారి గుడిలో దీపం పెట్టి వచ్చినట్టయితే చక్కగా చాలా తొందరగానే సానుకూలం అవటం అనేదైతే ఉంటుంది. అయితే జాతకాల రీత్యా వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మన జాతకంలో సప్తమ స్థానం అంటే వివాహ స్థానం అనేది సరిగ్గా లేకపోవటం, అక్కడ రాహుకేతు దోషాలున్నా, లేదా ఇతరత్ర ఇంకేమైనా సరే శని, చంద్రుడు లాంటి గ్రహాలున్నా వివాహం బాగా ఆలస్యం అవటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి రెండో ఇల్లు కుటుంబ స్థానం బాగా ఉండాలి. తర్వాత 11వ స్థానం అనేది మన కోరికలు తీరడానికి బాగుండాలి. కనుక 2, 7, 11 స్థానాల్లో ఏమైనా లోపం ఉన్నా కూడా మరి పిల్లలు లేదా సంతానం తర్వాత ఇంకా ఇతర కోరికలు అవి సరిగ్గా ఫలించకపోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మీ జాతకంలో పెళ్ళి అనేది ఎందుకు కష్టమవుతుంది, అలాంటి విషయాలు కనుక మీరు లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే స్క్రోల్ చేస్తున్న నంబర్లు ఉన్నాయో వాటి ద్వారా కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా కలుసుకోవచ్చు.